హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏం చేస్తారు ఇప్పుడు? డిఎస్సి రిజల్ట్ ఓపెన్ అయ్యాయి, అందరు చూసుకున్నారా? చాలా రోజుల తర్వాత వీడియోస్ చేస్తున్నాను. ఓకే, ఎందుకంటే ఏమీ అప్డేట్ రాలేదు. మనం వీడియోస్ చేసి పెట్టినా కూడా ఆ రోజుకో వీడియో కావాలని వ్యూస్ కోసం చేస్తున్నారని అంటుంటారని చెప్పేసి నేను చేయలేదు. సో రిజల్ట్ వచ్చేసాయి అందరికీ. 18th ఆఫ్టర్నూన్ పేపర్ 0.9 అంటున్నారు, కానీ ఎవరికో కొంతమందికి కలిసాయి, ఎవరికి కలవలేదు. నాకు కూడా కలవలేదు. ఇంకా మార్క్స్ తగ్గాయి. నాకైతే 3 మార్క్స్ తగ్గాయి. నాకు వచ్చిన మార్కులు ఏంటంటే 73.00196 ఈ మార్క్స్ నాకు వచ్చాయి. సో ఈ మార్క్స్కి ప్రకాశం డిస్ట్రిక్ట్ అంటే కష్టమే అనుకుంటున్నాను. మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను. ఎంత 84 మెంబర్స్ ఉన్నారంటున్నారు ప్రకాశం డిస్ట్రిక్ట్లో. అంటే అందరి డిస్ట్రిక్ట్ కలిపో అర్థం కాలేదు నాకు కూడా. కనిగిరి మాలతిరెడ్డి సార్ అయితే పెట్టారు 84 మెంబర్స్, 80 అబోవ్ వచ్చిన వాళ్ళు మాత్రమే ఉన్నారంట. 252 మెంబర్స్ 70 to 80 మధ్యలో ఉన్నారంట. సో చూడాలి మనం ఏ ప్లేస్లో ఉన్నామో. రేపు మెరిట్ లిస్ట్ వస్తుంది కదా, చూడాలి. సో చాలామంది చెప్తున్నది ఏంటంటే మార్క్స్ యాడ్ అవ్వలేదు. ఎక్కువ వచ్చిన వాళ్ళకే మార్క్స్ 5 మార్క్స్ 4 మార్క్స్ యాడ్ అయ్యాయి. ఈవెన్ 17th పేపర్ ఈజీగా అన్నారు, వాళ్ళకు కూడా 4 మార్క్స్ యాడ్ అయ్యాయి. ఇది ఈజీగా వచ్చిన పేపర్ అంటున్నారు, మార్క్స్ తగ్గి. ఏమీ లేదు. టఫ్ వచ్చిన పేపర్కి ఈజీగా వచ్చిన పేపర్ తేడా ఏమీ లేదు. ఎక్కువ వచ్చిన వాళ్ళకి ఎక్కువ కలిపారు, తగ్గిన వాళ్ళకి ఇంకా తగ్గాయే కానీ పెరగలేదు. ఏమి ఒక్క మార్కు కూడా పెరగలేదు. సో ఏం న్యాయం అండి? గవర్నమెంట్ ఏం న్యాయం చేసిందో ఏం అర్థం కావట్లేదు. మార్క్స్ పెరిగిన వాళ్ళకి పెంచడం ఏందండి, తగ్గిన వాళ్ళకి తగ్గించడం ఏందండి? యావరేజ్ తీసుకున్న కనీసం 5 మార్క్స్ కిందున్నోడు ముందున్న వాళ్ళని దాటి వెళ్ళిపోయారు. అక్కడ నష్టపోయింది ఎవరు? చాలామంది విద్యార్థులు 18th ఆఫ్టర్నూన్ పేపరు అసలు ఎక్కడండి ఈజీగా ఉంది చెప్పండి, మీరే చెప్పండి. 0. సరే యావరేజ్ చేశారు, 0.9 అనే యాడ్ అవ్వాలి. కొంతమందికి 0.9 కాదు, 4 మార్క్స్ కూడా యాడ్ అయ్యాయి, 3 మార్క్స్ యాడ్ అయ్యాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా యాడ్ చేశారు. అందరూ ఈక్వల్గా అయితే నార్మలైజేషన్ జరగలేదు. ప్రతి విద్యార్థి క్యాస్ట్ వైజ్గా కూడా జరిపినట్టే ఉంది. మీరు గమనిస్తే ఓసీ కేటగిరీ వాళ్ళకి దాదాపు 80 అబోవ్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మార్క్స్ ఈవెన్ మా ఫ్రెండ్స్ కనుక్కుంటే 4 మార్క్స్ 3 మార్క్స్ 5 మార్క్స్ అందరూ ఈవెన్ పేపర్ 18th పేపర్లో కూడా కలిసిన వాళ్ళు ఉన్నారు. కానీ అందరికీ ఒకే విధంగా కలపలేదు. అందరికీ ఒక్కొక్కరికైతే 10 మార్క్స్ తగ్గున్నాయి. 13th పేపర్లో కలిసాయన్నారు. మా ఫ్రెండ్స్ ఒక అమ్మాయికి 88 అని చూపిస్తుంది, 130 అయితే టెట్ మార్క్స్. అండ్ డిఎస్సి మార్క్స్ 32నే చూపిస్తుంది. ఆమె యాక్చువల్గా 55 అట్లా వచ్చాయి. అండ్ 131 132 టెట్ మార్క్స్ వచ్చాయి. మరి ఏం చేశారు, ఎలా చేశారు? ఈ డిఎస్సి ఏంటి? ఏం గవర్నమెంట్ అండి? మెగా డిఎస్సి అన్నారే కానీ ఏమన్నా యూజ్ ఉందా అసలు? చాలా అంటే చాలా లాస్ పోయారు చాలా విద్యార్థులు. మళ్ళీ డిఎస్సి అంటారు, మళ్ళీ టెట్ అంటారు, ఆటలాడుకుంటున్నారు విద్యార్థులతో. అంతేనా కాదా? సో అదేదో ఈ డిఎస్సిలోనే రిక్రూట్మెంట్ చేస్తే చాలామంది మళ్ళీ వెళ్ళిపోతారు కదండి. మనీ పర్పస్ తప్ప ఏమన్నా ఉందా? ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకున్నట్టు ఉంది గవర్నమెంట్. ఏమన్నా చేస్తున్నారా? 18th ఆఫ్టర్నూన్ పేపర్ ఎవరికండి మార్క్స్ కలిసింది? ఎవరికి కలవలేదు. ఎవరికో ఒకళ్ళకి కలిసాయి. 2 మార్క్స్ 3 మార్క్స్ కలిసిన వాళ్ళు ఉన్నారు, 4 మార్క్స్ కలిసిన వాళ్ళు ఉన్నారు. అందరికీ ఒకేలా కలపలేదు, ఇంకా తగ్గించారు. ఓకేనా? సో మీకు ఎంతమందికి ఎవరెవరు మార్క్స్ యాడ్ అయ్యాయి, ఎవరెవరు మార్క్స్ తగ్గాయో 18th ఆఫ్టర్నూన్ వాళ్ళు దయచేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకేనా? మీరు నెగిటివ్ కామెంట్స్ చేసిన ఎవరిష్టం వాళ్ళది. నా రిజల్ట్ అయితే ఇంత వచ్చాయండి టోటల్. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.